ఈ హర అంటే ఏమొస్తుంది తెలుసా? హర 10 రకాల దోషాలు పోతాయి. ఏమేం పోతాయి చెప్తూ వస్తున్నాను. ఇంకొకటి, భగవద్బంధువులకు భక్తి, దానితో పాటు భయము కూడా ఉండాలి. భయం ఉంటేనే భక్తి పెరుగుతుంది, భక్తి ఉంటేనే ధర్మం పెరుగుతుంది, ధర్మం ఉంటేనే హైందవం పెరుగుతుంది, హైందవం ఉంటేనే సనాతనం పెరుగుతుంది, సనాతనం ఉంటేనే హిందూ ధర్మం పెరుగుతుంది. ఇది హిందూ దేశం. ఇది ఎక్కడో పాకిస్తాన్ కాదు. ఏం దేశం? 196 దేశాలు ఏకమై వచ్చినా కూడా అలెగ్జాండర్ అసంటోడు ఇసుక రేవు కూడా తీసుకపోలేదు. అది భారతదేశం. మరి అందుకే ఒక్కసారి జై శ్రీరామ్, 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 పవన సుత హనుమానికి జై. అదే భయం ఎందుకోసం అంటుంది తెలుసా? గురువు గారు చెప్తున్నారు 11 సార్లు హర ఉండొచ్చు మన కడుపులో. ఎవరికి తెలుసు ఎందుకు వచ్చిన బాధ? నేను నాస్తికునైనా సరే అందాము. నిజంగానే పోతాయేమో, నిజంగానే పోతాయా? ఖచ్చితంగా పోతాయి. ఎందుకు పోతాయి? స్వామి చరణాల దగ్గర వినమ్రపూర్వకంగా, భక్తిపూర్వకంగా ధర్మాన్ని సంరక్షించడానికి మేము సైతము అని వచ్చి కూర్చున్నారు. చూడు, కూర్చున్నంత సేపట్లో ఒకరొకరు మాట్లాడుకుంటలేరు. ఏ వేదికలోనైనా పక్కపంటి వాళ్ళతోటి శిరస్సు వెనుకకు ముందుకు, ఎక్కడున్నావు అక్కాయ, బాగున్నావా, బావగారు నమస్కారం, చెల్లమ్మ బాగున్నావా, ఈ ముచ్చట్లు తప్ప వేరే ఉండయి. కానీ ఈ యొక్క అద్భుతమైనటువంటి కైలాసములో, ఇదొక కైలాసం. ఈ కైలాసములో ఎవరు మాట్లాడుకోకుండా మీ దృష్టి ఎక్కడుంది? ఆ మహాదేవుడి మీద ఉంది. ఉన్నప్పుడు ఆయన చూపు ఒక్క క్షణం మన మీద పడదా? ఎందుకు పడది? కాలహర, అందరు గట్టిగా కాలహర. మీకు కష్టాలు పోవాలంటే ఈ మంత్రం గట్టిగా రండి. కష్టహర, కష్టహర. హర అంటే తొలగిపోతున్నాయి. హర గమనించండి. హర, ఆ లోపల నుంచి గాలి బయటకు వస్తుందా? ఆ లోపల చెడు అనేది గాలి ద్వారా బయటికి వెళ్ళిపోయే సమయము ఆసన్నమైంది. కాలహర, కైలాసానికి చూడాలి. కాలహర, కష్టహర. ఆ పుష్పాలు రాలుతున్నాయి చూడు. నా భక్తులు ఇంత ఆనందంగా వచ్చారు. నేను కైలాసములో ఆనందంగా ఉన్నాను. కానీ ఈ రోజు ఈ మాఘమాసంలో, ఈ ప్రదోష కాలంలో ఆంధ్ర రాష్ట్రములో ఈ ఇరిపాక గ్రామము వచ్చినటువంటి చుట్టుపక్క గ్రామాల నుంచి వచ్చారు చూడు. ఇది నా శివ పరివారమురా, ఇదంతా నా